కొరటాల శివ గారు తీసిన ప్రతి సినిమాలో తండ్రి కొడుకు క్యారెక్టర్స్ ఉంటాయి. తండ్రి ఒకటి చేయాలనుకుంటాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల అది మధ్యలోనే ఆగిపోతుంది. ఆ తర్వాత కొడుకు వచ్చి దాన్ని పూర్తి చేస్తాడు. మిర్చి తీసుకోండి, దాంట్లో తండ్రి క్యారెక్టర్ రెండు ఊర్ల మధ్య ఉండే గొడవలు, పంతాలు, పగలు ఆపాలని రెండు ఊర్లను కలపాలని చూస్తాడు. కాకపోతే కుదరదు. ఆ తర్వాత కొడుకు వచ్చి అదే ప్రభాస్ గారు వచ్చి రెండు ఊర్లను కలుపుతాడు. శ్రీమంతుడు దీంట్లో తండ్రి క్యారెక్టర్ వాళ్ళ ఊరిని డెవలప్ చేయాలని, మంచిగా మార్చాలని చూస్తాడు. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతాడు. ఆ తర్వాత కొడుకు వచ్చి ఊరిని దత్తత తీసుకుని డెవలప్ చేస్తాడు. జనతా గ్యారేజ్ దీంట్లో తండ్రి కాదు, పెద్ద నాన్న, తండ్రి లాంటి వారే ప్రజలకు మంచి చేస్తుంటాడు. కానీ తన అనారోగ్య సమస్య వల్ల, వయసు కావడం వలన దాన్ని ఆపేస్తాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చి దాన్ని మళ్ళీ కొనసాగిస్తారు. భరత్ అనే నేను దీంట్లో తండ్రి సీఎం, ప్రజలకు మంచి చేయాలని చూస్తాడు కానీ చనిపోతాడు. ఆ తర్వాత కొడుకు వచ్చి తను సీఎం అయి ప్రజలకు మంచి చేస్తాడు. ఆచార్య సినిమాలో తండ్రి కొడుకు కాకపోయినా రియల్ గా ఫాదర్ అండ్ సన్. దేవరా దీంట్లో తండ్రి క్యారెక్టర్ అక్కడుండే వాళ్ళు దోపిడీ తప్పు చేయకుండా దేవర వాళ్ళని భయపెడుతూ ఉంటాడు. కాకపోతే చనిపోతాడు. ఆ తర్వాత కొడుకు వర దాన్ని కొనసాగిస్తాడు. కొరటాల శివ గారికి తండ్రి కొడుకు సెంటిమెంట్ అనుకుంటా, అందుకే ప్రతి సినిమాలో పెడుతున్నారు.